నేటి రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారు ఈరోజు ఆప్తుల నుండి శుభవార్తలను అందుకుంటారు. నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. మీరు దేవాలయాలను సందర్శించినప్పుడు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే వృశ్చిక రాశి వారిని చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి తెలివిగా పరిష్కరించుకుంటారు. ఇక వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా ప్రోత్సాహంగా ఉండి మంచి లాభాలను పొందుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట మంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. అలాగే ఉన్నతాధికారుల యొక్క అండదండలతో లాభాలను పొందుతారు. ఇక ఈ రోజు వృశ్చిక రాశి వారికి గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా ఆటంకాలను అధిగమించి పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు మరింత మెరుగవుతాయి. భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించుకుంటారు. ఈరోజు చిన్ననాటి స్నేహితులను కలుసుకొని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. అలాగే ఆస్తి విషయంలో బంధువులతో అంగీకారానికి వస్తారు. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. కాంట్రాక్టులకు ఈరోజు ఎట్టకేలకు నూతన కాంట్రాక్టులు అనేవి లభిస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు పాత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు అడుగు వేస్తారు. దాని వలన లాభాలను పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు హోదాలు నిలుపుకోవడంలో విజయాన్ని సాధిస్తారు. ఇక వైద్యులు, సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఒక సంతోషకరమైన సమాచారం అందుతుంది. ఇక విద్యార్థులకు కృషి కొంతమేర ఫలిస్తుంది. మంచి ఫలితాలను పొందుతారు. ఇక ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలకి సోదరుల నుండి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు ఆకుపచ్చ. ప్రతికూలమైన రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారు దుర్గామాత పూజలు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంత శుభమే జరుగుతుంది.